హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బాబా, మీ రక్తం పంచుకొని పుట్టిన మీ కూతురి మాటను నమ్ముతున్నారే కానీ మీలో సగమైన నా మాటను మీరు నమ్మట్లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఈ ఒక్క మాటతో అల్లుణ్ణి లేవలేని దెబ్బ కొట్టింది అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను కూడా ఒక ఆడపిల్లకు తల్లినే బావా. నేను భూమికి కూడా తల్లి లాంటి దాన్నే. కానీ భూమి అందుకు అంగీకరించట్లేదు. భూమి అవునన్నా కాదన్నా నాకు భూమి నక్షత్ర ఇద్దరు ఒకటే బావా. మా శోభక్క చనిపోతూ భూమిని నాకు అప్పజెప్పి వెళ్ళిందనుకుంటున్నాను అని చెప్పి అపూర్వ ఏడుస్తూ శరత్చంద్ర ముందు చెప్తూ ఉంటుంది. సారీ అపూర్వ, భూమిని ఆ గగన్ ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు కాబట్టి భూమి కూడా ఆ గగన్పై కోపంగా ఉంటుందని అనుకున్నానే కానీ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టనని అని ఉంటుందని అసలు అనుకోలేదు. ఈ విషయం గురించి భూమితో నేను మాట్లాడతాను, బాధపడకు అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరేలే బావా అని చెప్పి అపూర్వ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గగన్ కోపంగా భూమి దగ్గరకు వెళ్ళి భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. రే గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఎందుకత్తయ్య బావని ఆపుతున్నావు? కొట్టనివ్వండి. బావకి నా పైన హక్కు ఉండబట్టే కదా నన్ను కొట్టడానికి చెయ్యెత్తింది అని భూమి అంటూ ఉంటుంది. హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి గగన్ అంటాడు. అదేంటి బావా అలా అంటున్నావు అని భూమి అంటూ ఉంటే, నువ్వు ఎప్పుడూ కూడా ఇలా చీట్ చేస్తూనే ఉంటావా అని గగన్ అంటూ ఉంటాడు. నేనేం చీట్ చేశాను బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. పోలీస్ గెటప్లో వచ్చి భూమి నాపై కేసు పెట్టిందని మా అందరినీ భయపెట్టాలని చూసావు. అది సరిపోదన్నట్టు తారను కొట్టావు. తార బాధపడుతూ వెళ్ళిపోయింది చూసావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా, ఆ తార బాధపడుతూ వెళ్ళిపోతుందన్న విషయాన్ని ఆలోచిస్తున్నావే కానీ నీ భార్య నీ కళ్ళెదురుగా బాధపడుతున్నా కూడా నీకు కనిపించట్లేదా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు నా భార్యవి కాదు, నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోలేదు బావా. నువ్వే నన్ను అపార్థం చేసుకుని నీ జీవితంలో నుంచి బయటకు పంపించాలని చూస్తున్నావు. కానీ నేను వెళ్ళను బావా. మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉండు, నీ చేత విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిస్తాను. నేను తార మెడలో తాళి కడతాను అని చెప్పి గగన్ అంటాడు. తార తార అంటున్నావేంటి? ఆ తార నాకంటే ఏమైనా అందగత్తా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అందం చూసి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నా చెల్లెలుకి మంచి సంబంధం దొరుకుతుందని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీ చెల్లెలు జీవితం బాగుండటం కోసం నన్ను బాధ పెడతా అంటున్నావు, అంతే కదా బావా నువ్వు అనేది అని భూమి అంటూ ఉంటే, అంతే అని చెప్పి గగన్ అంటాడు. తప్పు చేస్తున్నావు బావా, ఏదో ఒకరోజు నీ తప్పేంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, నేను ఏ తప్పు చెయ్యట్లేదు, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇంకోసారి ఇలాంటి నాటకాలు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఊరుకోను, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడు అని చెప్పి గగన్ అంటాడు. వెళ్తాను బావా, వెళ్తాను. ఆ తారను ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తాను అని చెప్పి భూమి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇక శరత్చంద్ర ఎదురుగా ఉంటాడు. భూమి అని చెప్పి శరత్చంద్ర పిలవటంతో ఏంటి నానా అని భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది. గగన్ ఇంటికి వచ్చాడా? విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమన్నాడా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక భూమి ఏం మాట్లాడదు. నిన్నే అడుగుతుంది భూమి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అవునానా, బావ ఇంటికి వచ్చాడు, విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమన్నాడు అని భూమి చెప్తూ ఉంటుంది. మరి నువ్వేమన్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. విడాకుల నోటీస్ని చించి ఆయన మొహం మీదే విసిరేశాను నానా అని భూమి చెప్తూ ఉంటుంది. అలా ఎందుకు చేసావు భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. విడాకులు ఇచ్చేస్తే వాడికి మనకి ఎలాంటి సంబంధం లేకుండా పోతుంది కదా అని శరత్చంద్ర అంటూ ఉంటే, ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా అతన్నే భర్తగా ఊహించుకుంటుంది, అంగీకరించుకుంటుందే కానీ అతన్ని దూరం చేసుకోవాలని అనుకోదు కదా నాన్న. నేను కూడా అలాగే అని భూమి అంటూ ఉంటుంది. కానీ వాడు నువ్వు వద్దని నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఏ భార్యాభర్త మధ్య అపార్థాలు ఉండవు నాన్న. అపార్థాలు అపోహలు భార్యాభర్తల మధ్య సహజమే కదా నాన్న. నాకు నా బావకు కూడా అలానే అపార్థాలు అపోహలు వచ్చాయి అని భూమి చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి భూమి, వాడు తిరిగి నిన్ను తన జీవితంలోకి తీసుకెళ్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అవునానా,
వెళ్తాను. నాకు నా భర్తే ముఖ్యం నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే రూమ్‌లో నుంచి అపూర్వ వస్తూ శభాష్ భూమి శభాష్ అని చెప్పి అంటూ ఉంటుంది. మొన్న నాకు అతను వద్దు, నన్ను అతను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేశాడు అని చెప్పి ఏడుస్తుంటేనే కదా మీ నాన్న నిన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చింది. మళ్ళీ వాడొచ్చి పిలిస్తే వెళ్తానని సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. పిన్ని, అనవసరంగా నోరు జారకండి. నేను ఎప్పుడూ కూడా గగన్ బావని తక్కువ చేసి మాట్లాడలేదు. బావ నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటే సమయానికి నాన్న వచ్చారు, నాన్న చూశారు. అందుకే నాన్న నన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చారు. అంతేకాని గగన్ బావను వదిలేస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. కావాలంటే మీరే మా నాన్నని అడిగి విషయం ఏంటో తెలుసుకోండి అని చెప్పి భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసావా బావా, అడుగుతుంటే సమాధానం చెప్పి ఎలా వెళ్ళిపోతుందో అని చెప్పి అపూర్వ శరత్ చంద్రతో చెప్తూ ఉంటుంది. అప్పుడే రియల్ ఎస్టేట్ మీడియేటర్ శరత్ చంద్ర ఇంటికి వచ్చి శరత్ చంద్ర గారు అని పిలుస్తూ ఉంటే మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. అతను లోపలికి రాగానే అపూర్వ, ఇతను రియల్ ఎస్టేట్ మీడియేటర్, వెళ్ళి కాఫీ తీసుకురాపో అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ, మీరా ఒక కాఫీ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే వదినా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. బావా, రియల్ ఎస్టేట్ మీడియేటర్తో మనకేం పని అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఫ్యాక్టరీని అమ్మాలని రియల్ ఎస్టేట్ మీడియేటర్ని పిలిపించాను అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఫ్యాక్టరీనా అని అపూర్వ అంటూ ఉంటే, అవును మేడం, మీ ఫ్యాక్టరీని అమ్మాలని సారు నాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకే నేను ఫ్యాక్టరీ కొనే వాళ్ళను కూడా తీసుకొచ్చాను అని చెప్పి మీడియేటర్ శరత్ చంద్రతో అపూర్వతో చెప్తూ ఉంటాడు. అపూర్వ, ఒక్కసారి భూమిని పిలువు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. భూమి భూమి అని అపూర్వ పిలుస్తూ ఉంటే భూమి కిందికి వస్తుంది. మీ నాన్న పిలుస్తున్నారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. మన ఫ్యాక్టరీని అమ్మాలనుకుంటున్నాము, నీకేదైనా అభ్యంతరమా భూమి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే, నాకు ఏమీ అభ్యంతరం లేదు నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అయితే ఫ్యాక్టరీని అమ్మటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఫ్యాక్టరీని అమ్మటం ఎందుకు బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. పనుందిలే అపూర్వ, అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సరే సార్, మీరు ఓకే అంటే ఫ్యాక్టరీని కొనాలనుకున్న వాళ్ళు ఈరోజు ఫ్యాక్టరీ ఉన్న ప్లేస్లో పూజ జరిపించుకుంటారంట అని చెప్పి మీడియేటర్ చెప్తూ ఉంటే, సరే ముందైతే అడ్వాన్స్ ఇచ్చేసి పని పూర్తి చేసుకోమని చెప్పండి అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి మీడియేటర్ అంటూ ఉంటాడు. సార్, ఫ్యాక్టరీ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఒకసారి క్లియర్గా చెప్పడానికి మీరు ఫ్యాక్టరీ దగ్గరకు వస్తారా అని చెప్పి మీడియేటర్ అడుగుతూ ఉంటే, తప్పకుండా వస్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. బావా, నేను కూడా వస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి, నువ్వు కూడా రావాలి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి భూమి అంటుంది. ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మ భూమి, గగన్ నీ పైన కోపంతో ద్వేషంతో తారను వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. అలా ఎలా చేసుకుంటాడు, నేనుండగా బావ మరో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏమోనమ్మా, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని శారద అంటూ ఉంటుంది. ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఆటోలో శారద ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు తార, ధ్రువ కూడా గగన్ ఇంటి దగ్గరకు వస్తారు. సరే, విడాకులు ఆలస్యం అవుతాయి అంటున్నారు కాబట్టి నిశ్చితార్థం చేసేసుకుందాం అని ధ్రువ చెప్తూ ఉంటాడు. పంతులు గారిని కూడా పిలిపించాను, ఈరోజు ముహూర్తం చాలా బాగుందంట, ఈరోజే నిశ్చితాంబూలాలు పెట్టుకుందాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మీ ఇష్టమే మా ఇష్టం బావగారు అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. ఒరే గగన్, అనవసరంగా తొందరపడకురా అని శారద అంటూ ఉంటుంది. అమ్మా, నేనేమీ తొందరపడట్లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి, ఆంటీకి ఈ పెళ్ళి ఇష్టం లేదా ఏంటి, మొదటి నుంచి కూడా ఆంటీ ముభావంగా ఉంటున్నారు అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. చూసావా, వాళ్ళకు అనుమానం వస్తుంది, కాసేపు సైలెంట్గా ఉండమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది. ఆటోలో నుంచి భూమి దిగి నడిచి వస్తూ ఉంటుంది. గగన్ భూమిని చూసి, నువ్వేనా భూమికి చెప్పావా, అందుకేనా భూమి ఇక్కడికి వస్తుంది అని చెప్పి గగన్ శారదను అడుగుతూ ఉంటే, అవునరా నేనే చెప్పాను, నా కోడలికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి శారద అంటుంది. ఇక గగన్ భూమికి ఎదురు వెళ్ళి, భూమి నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు.
నన్ను లోపలికి రావద్దు అంటానికి నువ్వెవరు? ఇది నా అత్తారిల్లు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపో భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక భూమి గగన్ని నెట్టేసి లోపలికి వస్తుంది. తార అంటే నువ్వే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును అని చెప్పి తార అంటుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా బావ నావాడు, నా బావను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే నేనెలా ఊరుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మీరిద్దరూ విడిపోయారంట కదా అని ధ్రువ అంటాడు. విడిపోలేదు, మా ఇద్దరి మధ్య చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్య వల్ల మేమిద్దరం దూరంగా ఉంటున్నాము అని చెప్పి భూమి అంటుంది. అన్నయ్య, ఆవిడతో మనకేంటి మాటలు? గగన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆవిడ గగన్కి విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను గగన్తో తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఏంటి మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు కదా? నా బావ నాకు మాత్రమే సొంతమని చెప్తున్నాను కదా, అయినా వినిపించుకోకుండా నా బావ చేత తాళి కట్టించుకుంటావా? నీకెంత ధైర్యం అని చెప్పి భూమి తార చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నన్నే కొడతావా అని తార అంటూ ఉంటే కొట్టడం కాదు, నా బావను సొంతం చేసుకోవాలని చూస్తే చంపేస్తాను అని చెప్పి భూమి తార గొంతు పట్టుకోగానే భూమి ఏం చేస్తున్నావు అని చెప్పి గగన్ భూమి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా, నువ్వు కొట్టినా తిట్టినా చంపినా సరే, నువ్వు తారను పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి భూమి అంటుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని గగన్ అంటూ ఉంటే అవసరమైతే ఈ తార మీద నీ మీద ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకోమన్నాను కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక భూమి కోపంగా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నీ పైన ఈ తార పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తాను అని చెప్పి భూమి గగన్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంత పొగరబోతుంది ఈ భూమి, ఎంత ధైర్యం ఈ భూమికి, నన్నే కొడుతుందా, నా గొంతే పట్టుకుంటుందా అని చెప్పి తార గగన్తో అంటూ ఉంటే ఇక శారద తారను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అమ్మా అని గగన్ గట్టిగా అరుస్తాడు. అవునరా అమ్మనే, నువ్వు భూమిని తిడుతుంటే ఊరుకున్నాను, ఎందుకంటే నువ్వు భూమి మెడలో తాళి కట్టావు, భూమికి భర్తవవుతావు కాబట్టి. ముక్కు మొహం తెలియని ఈ తార భూమిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానురా? భూమి నా కోడలు, భూమి లాంటి కోడలు ఎవరికి దొరకదురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మా తారా రామ్మా మనం వెళ్దాం అని ధ్రువ అంటూ ఉంటాడు. బావగారు ప్లీజ్ బావగారు, నిశ్చితాంబూలాలు అనుకున్నాము, నిశ్చితాంబూలాలు ఆఫ్ చేసి వెళ్ళొద్దు బావగారు అని చెప్పి గగన్ ధ్రువతో చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.